రాధా మనోహరం. చీడపీడల ఇబ్బంది లేకుండా అండి రాధా మనోహరం చాలా సులువుగా పెంచుకోవచ్చు. కాకపోతే రాధా మనోహరం వేసుకోవాలి మన ఇంట్లో కూడా అనుకున్నప్పుడు ఏ వెరైటీ అయితే బాగుంటుంది అన్నది చాలా మందికి డౌట్స్ వస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడైతే మా ఇంట్లో 3 రకాల రాధా మనోహరాలు ఉన్నాయండి. నేను ఈ 3 కూడా ఒకసారి చూపించేస్తాను మీకు. అంటే ఏదైతే బెస్ట్ అంటే బెస్ట్ అని ఏం లేదండి, దేని అందం దాందే. ఇక్కడ ముద్ద వెరైటీ చూసారా? ఈ ముద్ద వెరైటీ రేకులు ఒత్తుగా ఉండండి. ఆ పువ్వుల బరువుకో ఏమో తెలియదండి, ఇలాగ ఈ బంచెస్ ఇలాగ జారిపోతున్నట్టుగా వస్తాయన్నమాట పందిరికి. మొత్తం అంతా విరబూసేస్తాయి. నా పాత వీడియోలు చూస్తాయండి, రాధా మనోహరం చాలా వీడియోస్లో నేను చూపించాను. ఇలా బంచెస్ బంచెస్ కింద పూసండి. మనకి ఒకటే బంచ్లో 2-3 రంగులు కనిపిస్తూ కంటికి ఆహ్లాదకరంగా ఉంటాయి. 3 వెరైటీలు ఇంతేనండి. అంటే ఫస్ట్ పూసిన పూలు తెలుపుగాను, ఆ తర్వాత అవి మెల్లిగా పింక్ కలర్లోకి, ఆ తర్వాత కొంచెం ముదురు పుచ్చకాయ కలరు, అలాగా ఆ రంగులోకి మారిపోతుందండి. ఒకే బంచ్లో రంగురంగుల పూలతోటి భలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ముద్ద వెరైటీ ఇలా బంచ్ జాలు వారుతున్నట్టుగా అవుతుందండి. చూసారు, ఇంకా కొత్త మొక్కలు కొత్త బంచెస్ వస్తున్నాయి. ఆ తీగ కొంచెం జాలు వారుతున్నట్టుగా వచ్చండి, ఆ బంచెస్ వస్తాయన్నమాట. ఇక మీకు రేక వెరైటీ చూపిస్తాను. రేక వెరైటీ పూలు ఏదో పూల బంతి పెట్టినట్టుగా అవి ఏమీ జారవండి, జారకుండా అలా బంచెస్ కింద అలా ఉండిపోతాయి అన్నమాట. అంటే మనకి చూసిన వెంటనే కనిపిస్తూ ఉంటాయండి అవి. ఆ తీగకి ఎక్కువ పొడవు కూడా రావు, ఆ కొమ్మలు వచ్చినా కొంచెం బలంగా నిలబడతాయండి. నిలబడటంతో ఆ బంచెస్ అన్నీ మనకి కంటికి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. పాట్ వెరైటీ అయితే ఇలాగ పెట్టినట్టుగా ఇదో ఫ్లవర్ వాజ్ లాగా వస్తాయండి. కొమ్మలు కొమ్మలు ఇలాగ పైకి వచ్చండి, చక్కగా విరబోస్తుందండి. ఇది పాట్లోనే పూసేస్తుంది. ప్రతి కొమ్మకి పూలు ఇదో చూసారు ఇక్కడ మీకు తేడాలు. ఫస్ట్ పూసిన పూలు ఎండ పెరగడంతో ఇవి కూడా పింక్గా మారిపోతున్నాయి, లేకపోతే తెల్లగా ఉంటాయండి. నైట్ పూస్తాయి అన్నమాట.